హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి రైల్వే శాఖకి సంబంధించి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి అధికారికంగా నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్లో మార్పులు చేస్తూ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ మార్పులు ఏంటి, ఆ యొక్క జాబ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. కేవలం 10th క్లాస్ అర్హతతో అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి చాలా తక్కువ కాంపిటీషన్తో మీకు జాబ్ వచ్చే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ అప్లికేషన్ పెట్టండి, 99% మీకు జాబ్ వచ్చినట్లే అనమాట. సో ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేసేసాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ డీటెయిల్స్కి సంబంధించి కూడా ఆ వీడియో చూసేసి జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనకి రైల్వే ఆర్పిఎఫ్కి సంబంధించి వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సో డెఫినెట్గా అయితే లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వేకి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ ద్వారా మనకి కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ ఉద్యోగాలను అయితే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తారు కదా. దీనికి సంబంధించి కొన్ని కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ని అయితే రిలీజ్ చేస్తారు. ఈ రూల్స్ గురించి తెలుసుకునే ముందు మనము ఈ జాబ్స్కి సంబంధించి అసలు ఎవరెవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత ఈ కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. రైల్వే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ని మీకు లాస్ట్ ఇయర్ 2024 నోటిఫికేషన్ని బేస్ చేసుకుని మీకు కొన్ని డీటెయిల్స్ని అయితే చెప్తాను. ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ కదా అని చెప్పేసి. సో మీకు 2025కి సంబంధించి ఏమేమి మార్పులు చేస్తున్నారో అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది అసలు ఏమేమి అప్డేట్ అయ్యాయని చెప్పేసి. సో ఇప్పుడు మనకి కానిస్టేబుల్ అండ్ అలాగే ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి పొజిషన్స్కి ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 3 ప్రకారం 21,700 బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకే సాలరీ తీసుకోవచ్చు. క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది కానిస్టేబుల్ ఉద్యోగాలకి. మెడికల్ స్టాండర్డ్స్ మీకు B1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. సో వేకెన్సీస్ వచ్చేసి 2,500కి పైగా వేకెన్సీస్ అనేవి ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. ఏజ్ లిమిట్కి సంబంధించి మీకు ఫర్దర్గా చెప్తాను. అసలు ఏజ్ లిమిట్ అనేది ఏమేం మార్పులు జరిగాయి అని చెప్పేసి మీకు ఫర్దర్గా అయితే చెప్తాను. ఎగ్జామినేషన్ ఫీజులో అయితే ఎలాంటి మార్పులు అయితే లేవు. సో అన్ని రైల్వేకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి ఏదైతే ఫీజు ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, అమ్మాయిలు, మైనారిటీ వాళ్ళు 250 పే చేయాలి. ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఫుల్ అమౌంట్ రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకైతే 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు 500 పే చేస్తే. సో అది మనకి అన్ని రిక్రూట్మెంట్స్కి అయితే సేమ్ అనమాట. ఫీజులో అయితే ఎలాంటి మార్పులు అయితే లేవు. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది చూద్దాము. సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అసలు ఏమేమి మార్పులు జరిగాయంటే సో ఫస్ట్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క కానిస్టేబుల్ ఆర్పిఎఫ్కి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొజిషన్స్ ఉన్నాయి కదా. సో వీటికి అప్లై చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు CBT విధానంలో. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది పెడతారు. తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో మీకు ఇక్కడ 2 ఎగ్జామ్స్ ఉండవు, ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నుంచి కూడా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC వాళ్ళైతే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇంతకుముందేమో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి కండక్ట్ చేసేది కదా. ఇక్కడ నుంచి మాత్రం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ అనేది చేపట్టబోతున్నారు. అయితే ఇక CBT ఎగ్జామినేషన్ అది 10th క్లాస్ లెవెల్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే మనకి టోటల్గా 90 minutes అయితే టైం ఇస్తారు. 120 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. అండ్ ఇక్కడ ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుందన్నమాట.
అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్. ఈ విధంగా మీకు ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ అనేది ఉండదు, గమనించాలి. సో చాలామంది ఇంగ్లీష్లో వీక్గా ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇదొక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకేనా. సో ఇక్కడ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇదే టాపిక్స్ మీద మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంటరీ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఫిజికల్ మెజర్మెంటరీ టెస్ట్లో భాగంగా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చేంజ్ చేశారు. అవి కూడా మీకు కొంచెం ఒక 1 మినిట్ తర్వాత చెప్తాను అసలు ఏమేమి చేంజ్ అయ్యాయి అనేది. కాకపోతే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మాత్రం ఎటువంటి మార్పులు అయితే జరగలేదు, గమనించండి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి అబ్బాయిలకైతే 1600 మీటర్ రన్ అనేది ఉంటుంది, 5 మినిట్స్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 800 మీటర్ రన్ని 3 మినిట్స్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి అబ్బాయిలు 14 ఫీట్ వరకు దూకాలి, అమ్మాయిలు అయితే 9 ఫీట్స్ వరకు దూకాలి. అండ్ హై జంప్ వచ్చేసి అబ్బాయిలు 4 ఫీట్స్, అమ్మాయిలు అయితే 3 ఫీట్స్ అనమాట. ఇక్కడ మేము ఇప్పుడు మనకి అసలు ఏమేమి మార్పులు జరిగాయి రిక్రూట్మెంట్ రూల్స్లో అవి ఇప్పుడు చూద్దాం. రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి మార్పులు జరిగాయని చెప్పాను కదా. సో మార్పులకి సంబంధించి అఫీషియల్గా నోటీస్ అనేది ద గెజిట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుంచి ఈ యొక్క నోటీస్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఏదో నార్మల్గా ఇక్కడ వచ్చిన న్యూస్ అయితే కాదు, అఫీషియల్ నోటీస్ అన్నమాట ఇది. సో మీకు కావాలంటే ఈ నోటీస్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చినటువంటి యొక్క రిక్రూట్మెంట్ రూల్స్లో మార్పులు ఏంటి అంటే హైట్కి సంబంధించి మనకి ఇక్కడ హైట్ అనేది పెంచడం అయితే జరిగిందనమాట. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాడర్ జాబ్స్ని వాటికి హైట్ వచ్చేసి మీరు మినిమం 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 80, ఎక్స్పాండ్ అయితే 85 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే అదర్ దాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే ఈ యొక్క సిఏపిఎఫ్స్కి సంబంధించి కాకుండా మిగతా వాటికి ఏంటి అంటే హైట్ మీరు మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 80, ఎక్స్పాండ్ అయితే 85 ఉండాలి. అలాగే ఎవరికైతే 20 ఇయర్స్ కంటే తక్కువగా ఏజ్ ఉంటుందో వాళ్ళకి హైట్ విషయంలో 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అది ఇస్తున్నారు. అంతేకాకుండా చెస్ట్ విషయంలో కూడా 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అది ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏజ్కి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఏజ్ లిమిట్ కూడా చాలా తగ్గించడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి ఒక ఆర్పిఎఫ్కి సంబంధించి మినిమం మీకు 18 ఇయర్స్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో 23 ఇయర్స్ వరకు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో 23 ఇయర్స్ ఎవరికైతే ఇయర్ కంటే ఎక్కువ ఏజ్ ఉంటుందో సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇంతకుముందు నోటిఫికేషన్స్లో ఏంటి అంటే 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పించారు. దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ అయితే 3 ఇయర్స్ కోవిడ్ రీజన్ వల్ల ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, అంటే మనకి ఓన్లీ 23 ఇయర్స్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. సో చాలా కాంపిటీషన్ అనేది తగ్గుతుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏదైతే మార్పులు జరిగాయో ఇవి మనకి మార్పులు అయితే జరగడం అనేది జరిగింది. ఏంటంటే హైట్ అనేది పెంచారు, అలాగే ఏజ్ లిమిట్ అనేది తగ్గించడం అనేది జరిగింది. సో ఇవి మనకి రైల్వే ఆర్పిఎఫ్కి సంబంధించి కొత్త రూల్స్ అనమాట. మనకి ఇప్పుడు రాబోయే 2025 నోటిఫికేషన్ కానీ ఫర్దర్గా రాబోయేటువంటి 2025 తర్వాత నోటిఫికేషన్స్ కానీ ఇవే రూల్స్ అయితే ఫాలో కావడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్సిఏ ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చేపడుతుందన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంతకుముందు రైల్వే మెడికల్ ఆఫీసర్ చేసేవాళ్ళు, కానీ ఇక ముందు నుంచి ఏంటంటే సిఏపిఎఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా గ్రేడ్ 1 గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ అనేవాళ్ళు సో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. క్వాలిఫికేషన్లో మాత్రం ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్, ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులకేమో డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అయితే ఎటువంటి మార్పులు అయితే చేయలేదు, సేమ్ అలాగే ఉంటాయి. మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే సో విజన్ వచ్చేసి దృష్టి అనేది డిస్టెన్స్ విజన్ అనేది 6/12 ఉండాలి అండ్ 6/18 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. హియరింగ్ వచ్చేసి నార్మల్ ఉండాలి వితౌట్ హియరింగ్ హ్యాడ్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే ఎటువంటి మీరు ఎయిడ్ ధరించకుండా నార్మల్గా ఉండాలి హియరింగ్ అనేది. ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి మీరు ఫ్రీ ఫ్రమ్ డిఫార్మిటీస్, డిసీజెస్, కలర్ బ్లైండ్నెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మాత్రం ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ మెడికల్ టెస్ట్ లీడ్స్ టు టెంపరరీ అన్ఫిట్నెస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ అనమాట రైల్వే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి.
మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్కి సంబంధించి వచ్చినటువంటి న్యూ రిక్రూట్మెంట్ రూల్స్ అనమాట. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ అయితే చేయండి. అయితే జాబ్స్కి సంబంధించి మనకి అఫీషియల్గా ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ద్వారా మాత్రమే చెప్తున్నాను. ఇది అఫీషియల్ అయితే కాదు, అన్అఫీషియల్. 2500కి పైగా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ నోటిఫికేషన్ ఏమో డిసెంబర్ మంత్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. అఫీషియల్గా మనకి రైల్వే మంత్రి నిన్న ఈ యొక్క అశ్విని వైష్ణవ్ గారు ఈ యొక్క అప్డేట్స్ గురించి అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. మన యాప్లో మీకు ఆ యొక్క రైల్వేకి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో ఇంకా మీకు ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అదే మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.